రాష్ట్రానికి వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన జారీ చేసింది. బంగాళాఖాతంలో వాయువ్య దిశగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం మరింత బలపడి రేపు బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ఈ నెల 3 ఉదయానికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని అధికారులు వివరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సూర్యప్రకాష్. ఉత్తర కోస్తా బంగాళాఖాతం ఆనుకునైతే ఉపరితల ఆవర్తనం అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. దాని ప్రభావంతో రాష్ట్రం అంతటా కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే మరో 3 రోజులు కూడా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం అంటే నిన్న సాయంత్రం ఏదైతే ఈ యొక్క ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడి ఈ రోజుకి అది మరింత బలపడే అవకాశం ఉంటుంది. అది రేపటికైతే అక్టోబర్ 1వ తేదీ నాటి మధ్యాహ్నంకి అయితే బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో 2వ తేదీ నాటికి పశ్చిమ మధ్య వాయువు బంగాళాఖాతంలోకి ప్రవేశించి అది వాయుగుండంగా మారి మరింత ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ఈ ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాల మీదుగా తీరం దాటే అవకాశం ఉండడంతో ఈదురుగాలులు 40 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని కూడా దానికి సంబంధించి మధ్యకాలంలో కూడా ఈ యొక్క చేపల వేటకు వెళ్లొద్దనే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అల్లూరి, పార్వతీపురం, కాకినాడ, యానాం, ఉభయ గోదావరితో పాటు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అయితే రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. వర్షాల నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అయితే ప్రస్తుతం అప్రమత్తం అయితే అయింది. దానిలో భాగంగానే ఈ జిల్లా కలెక్టర్లన్నీ కూడా ఈ తీరం వెంబడి ఎవరెవరైతే ఏ జిల్లాలు ఉన్నాయో ఈ వర్షం ప్రభావం ఉండే వాళ్ళ అన్ని జిల్లాలని కూడా జిల్లా కలెక్టర్లను కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎవరైతే అప్రమత్తంగా ఉండాలని వాటికి సంబంధించిన ఈ ఏవైతే రిసోర్సెస్ ఉంటాయో వాటన్నింటిని కూడా ఏర్పాటు చేయాలని కూడా కలెక్టర్కి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క వర్షం అయితే ఈ వాతావరణం అయితే గత కొన్ని రోజులుగా తీవ్ర అల్పపీడనం అయితే ఏర్పడుతూ వాయుగుండాలుగా మారుతూ